చూపిస్తుంది మనిషిని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని రాయబడింది. అయినను వాటి వైభవం అంతా కూడా ఆయాసము, దుఃఖమే అని రాయబడింది. కనుకనే ఈ యొక్క ఆయాసంతో, దుఃఖంతో మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఆయుష్ను అంతటినీ కూడా మనము ముగించినటువంటి వారు ఉన్నాము. ముగించినటువంటి వారు ముగించినారు. మనమందరం కూడా ఇప్పుడు సజీవుల సంఖ్యలోని మనము ముగించడానికి పరుగులు తీస్తున్నాం. కనుకనే భక్తుడు ఒక ప్రార్థన చేసినాడు, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పమన్నాడు. ఆ జ్ఞానము మనకుంటే ఎంత బాగుండు. మన ఆయుష్కాలంలో ఎన్ని దినాలు వెళ్ళిపోయినాయి, ఎన్ని దినాలు మిగిలినాయి, రిమైనింగ్ ఎంతుంది, బ్యాలెన్స్ ఎంతుంది అనేది తెలుసుకుంటే మన జీవితాన్ని మనం ఆశీర్వాదకరంగా ఉంచుకోవటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఎప్పుడో పునర్జన్మ, మరొక జన్మ గురించి